హాయ్ అండి. నేను మీ వసంత ప్రసాద్. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టండి. మరి దేవుడు యొక్క వెలుగుతోనే మనకి పరిశుద్ధ గ్రంథం అర్థమవుతుంది. ఒక్కొక్క రీతిలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అలాగే ఈరోజు మరి దేవుడు నాకు బయలుపరిచిన విషయాల గురించి మరి నేను నా మనసులో ఉంచుకోవడమే కాకుండా మరి మీ అందరితో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకవేళ అందరితో పంచుకోవాలి అని అనుకున్నా సరే దేవుని చిత్తం లేనిదే అది జరగదండి. కానీ ఈరోజు దేవుని కృప ఉంది. ఈరోజు దేవుని మాటలు మీ అందరితో పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నానండి. అలాగే మరి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను వసంత ప్రసాద్. నేను విశ్వాసిని మాత్రమేనండి. నేను సేవకురాలిని కాదు. కానీ అన్య కుటుంబాల్లోంచి నన్ను ఏర్పరచుకున్న దేవుడు అనేక అద్భుతాలు నా జీవితంలో చేశాడు. ఆశీర్వాదాలు దయచేస్తూనే ఉన్నాడు. మరి ఆ రీతిగా మీ అందరూ కూడా నేను ఆశీర్వదించబడ్డట్టే మీరందరూ ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి అని నేను ప్రతి మెసేజ్కి చెప్పడం జరుగుతుంది. మరి దేవుని చిత్తమైతే మీకు ఇష్టమైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు దేవుని ప్రేరణ ఉంటే కనుక. అలా ఏంటంటే మరి హెబ్రీలకు రాసిన 13వ అధ్యాయంలోనండి కొన్ని మాటలు నాకు నా మనస్సుకు ప్రభు తెస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం చదివినప్పుడు కొన్ని మాటలను నా మనస్సుకు ప్రభు తెస్తున్నాడు. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం గలిబిలి పడతాం. మరలా కొన్ని విషయాల్లో సేవకులు చెప్పినప్పుడు మళ్ళా కూడా వాటి గురించి ఆలోచన చేస్తాం. మళ్ళీ ఆలోచన చేసి వాటిని అక్కడే విడిచిపెట్టేసే సందర్భాలు కూడా ఉంటాయి. కొన్ని మళ్ళీ ఆలోచన చేసి భక్తి జీవితంలో స్థిరపడి నిలబడగలిగే తత్వాన్ని కూడా దేవుడు మనకు కొన్ని విషయాల్లో ఇస్తూ ఉంటాడండి. అలాగే ఏంటంటే మరి హెబ్రీలకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం నుంచి చూడగలిగినట్టయితే కనుక నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరపుత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ పౌలు అంటున్నాడండి. మరి చాలామంది ఏంటంటే జనాల కొరకు భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు దేవుని సేవ చేయడానికి కూడా జనాల కొరకు భయపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ జనాల కొరకు భయపడటంలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది సేవకులు కూడా మరి మందిరంలో వాళ్ళని పొగడడం, వాళ్ళ పొరపాట్లు ఉన్నప్పటికీ వీళ్ళని పొగడటం, అంటే ఏంటంటే ఆత్మల్ని రక్షించే పని అయితే కాదు, కానీ మందిరంలోనికి నామకార్థ క్రైస్తవులుగా వారిని రప్పించుకోవడానికి మాత్రమే కొంతమందిని పొగుడుతూ ఉంటారండి. కానీ నిజానికి ఏంటంటే దేవుని మహిమను కూడా వారు దొంగిలించే వారే ఉంటారు. ఇలాంటి సేవకులు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఏంటంటే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఏంటంటే జీవం కలిగిన దేవుడు, సత్యమైన దేవుడు మనతోడున్నాడు. మనలో ఏ పొరపాటు ఏ అవినీతి లేనప్పుడు నరపుత్రుడికి మనం ఎందుకు భయపడాలి అని చెప్పేసి మనం ఆలోచన కలిగి ఉంటే కనుక దేవుడు మనకు ఖచ్చితంగా తోడై ఉంటాడండి. అలాగే ఏంటంటే నిజమైన నీతి బోధ, నిజమైన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని యొక్క పరిశుద్ధతను మరి పరిశుద్ధాత్మతో మరి నిజంగా చెప్పగలిగిన సేవకులు అనేక మంది ఉంటారు. ఎందుకంటే దేవునికి మాత్రమే నేను కనబడుతున్నాను, దేవునికి మాత్రమే నేను లెక్క అప్పగించాలి, మరి మనుషులకు భయపడవలసిన పని లేదు అనుకుని సేవ చేసే మరి సేవకులు కూడా ఉన్నారు. మరి ఆ సేవకుల కొరకు మరి ఈరోజు ఈ మాటలు మరి నాకు ఆలోచన చేస్తున్నాయి. అలాంటి సేవకుల్ని దేవుడు చాలా అభివృద్ధి చేస్తూ ఉంటాడు, చాలా ఆశీర్వాదాలతో నింపుతూ ఉంటారు. మరి అనేక మందిని జనాంగాన్ని కూడా వారి దగ్గర తీసుకెళ్లే విధంగా కూడా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ మరి ఉంటుంది దేవునికి. ఖచ్చితంగా ఆ సేవకుల విషయమై దేవుడు ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుందండి. అలాగే ఏంటంటే ఇక్కడ ఏమి జరుగుతుంది అని అంటే కనుక మరి 7వ వచనం వచ్చేటప్పటికి మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారి ప్రవర్తన ఫలం మనకు బోధిస్తున్నారు. ఆ బోధించే సేవకులు అవనివ్వండి, మరి దేవుని ఎడల భయభక్తులు కలిగే విశ్వాసులు కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ వాక్యం ద్వారా నేను బలపడ్డాను, మళ్ళా దేవుని వాక్యం ద్వారా అనేక మందిని బలపరచాలనే ఉద్దేశంతో కూడా బోధ చేస్తూ ఉంటారండి.
అలాంటప్పుడు అలాంటి వారి యొక్క మరి యొక్క భక్తి శ్రద్ధల్ని మనం గమనించగలిగితే కనుక మరి వారు ఏ రీతిగా భక్తి చేస్తున్నారు, వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలుచుకునంట వారి విశ్వాసాన్ని మనం అనుసరించాలంట. అంటే వీళ్ళు దేవుని ఎడల ఎంత భయభక్తులుగా ఉంటున్నారు, దేవుని మెచ్చే పనులు ఎన్ని చేస్తున్నారు, దేవుడు చూస్తున్నాడనే భయభక్తులు కలిగి మరి దేవుడు ఏ రీతిగా నడవమంటున్నాడో, ఏ రీతిగా ఉండమంటున్నాడో మరి అలా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి దేవుని ఎడల వారికి ఉన్న విశ్వాసాన్ని మనం గమనిస్తూ ఉండాలటండి. గమనిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి అనుసరించినట్లయితే యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును. మరి దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్క రీతిగానే ఉంటాడు. అంటే వాళ్ళ ప్రవర్తన ఏంటంటే శ్రద్ధగా తలుచుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఈ సేవకులు ఇంతగా అభివృద్ధి పడిపోతున్నారు అని చెప్పేసి వారవలేనితనంతో వాళ్ళు కొంతమంది నిందలు వేస్తూ ఉంటారు. కానీ ఆ రీతిగా కాకుండా మరి ఈ సంవత్సరం ఉన్న సేవకులు మరు సంవత్సరానికి అభివృద్ధి చెందుతున్నారంటే, దేవుని ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకుంటున్నారంటే, ఈ సంవత్సర కాలం అంతా కూడా వాళ్ళ భక్తి ఎదుగుతుందా తగ్గుతుందా, దేవుని మెచ్చే కార్యాలు వాళ్ళు ఎలా చేస్తున్నారు అని గమనించగలిగితే కనుక మరి గమనించి దేవుని ఎడల మనం కూడా ఆ రీతిగా నడుచుకోగలిగితే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు యేసుక్రీస్తు అని చెప్పేసి ఇక్కడ వాక్యం చెప్తుందండి. అలా ఏంటంటే మరి శ్రద్ధగా దేవుని ఎడల మరి దేవుని పనులలో కానీ శ్రద్ధగా ఉన్నట్టు విశ్వాస జీవితంలో బలపడుతున్నప్పుడు, దేవుడు మెచ్చే కార్యాలే మనం చేస్తున్నప్పుడు, మరి దేవుడే మనల్ని చూస్తున్నాడు అని చెప్పేసి భయభక్తులతో నడుచుకునేవారిగా ఉన్నప్పుడు, మరి ధర్మశాస్త్రం అనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు మరి ఏం కలుగుతుంది అని అంటే కనుక వీళ్ళ సేవకుల వీళ్ళ విశ్వాసుల అని దేవుడికి పక్షపాతం లేదు. నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ప్రభు ఉంటాడు. ఆ రీతిగా మనల్ని కూడా కాపాడతాడనమాట. మరి దేవుడు వారికి ఇచ్చే ఫలాన్ని మనం శ్రద్ధగా చూస్తున్నాం. అలాగే ఏంటంటే దేవుడు మనకిచ్చే ఫలాన్ని కూడా అనేక మంది కూడా శ్రద్ధగా చూసి మనల్ని కూడా చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాలండి. విశ్వాసులుగా కూడా మనం ఉండాలి. మరి సేవకులు చెప్తారు, ఎందుకంటే కొంతమంది ఆత్మల కొరకు సేవకులు ఎంతో బాధపడుతూ ఉంటారు. ప్రవ్వా ఇదిగో మా సంఘంలోనికి బిడ్డ వస్తుంది ప్రవ్వా, కానీ ఏ ఆలోచనలతో ఆ బిడ్డ తప్పిపోయిందో తెలియదు. నాయనా తండ్రి యేసయ్య, ఆ బిడ్డ మరలా లోకానుసారంగా తిరుగుతుంది, లోకంలో పడిపోయింది ప్రవ్వా, నీ పరిశుద్ధతను గమనించుకుంటలేదు ప్రవ్వా, ఎలా తప్పిపోయిందని మరి ఆత్మీయ సేవకుడు ఎప్పుడూ కూడా ఆత్మల్ని దేవుని దగ్గరికి ఆత్మలను రక్షించడానికి మరి ఆతృత పడుతూ ఉంటాడు. అలా ఏంటంటే ఎవరైనా తప్పిపోతున్నప్పుడు ఒకవేళ దేవుని మార్గంలో నడవాలి అనేక మంది అని ఆలోచన చేసుకుని అనేక మంది సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు భారంగా. ప్రవ్వా పలానా వాళ్ళని తప్పిపోయారు ప్రవ్వా, పలానా వాళ్ళని రక్షించండి తండ్రి, ప్రవ్వా పలానా వాళ్ళు ప్రవ్వా చెదిరిపోయారు ప్రవ్వా, నాయన పలానా వాళ్ళని రక్షించండి ప్రవ్వా, ఆత్మల్ని రక్షించుకోండి ప్రవ్వా, నాయన నశించిపోతున్న ఆత్మల్ని రక్షించండి ప్రవ్వా అని చెప్పేసి భారంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు ఒక సంఘ విశ్వాసం అయితే కనుక నువ్వు జీవితంలో మరి దేవుని యొక్క విశ్వాస జీవితంలో తప్పిపోతే కనుక ఒకవేళ నీ యందు ఏ సేవకుడైనా కూడా భారంగా దేవుని దగ్గర కన్నీరు కార్చి భారంగా ప్రార్థన చేసి బాధపడుతున్నాడు అని అంటే కనుక మరి అదేంటంటే నీకు చాలా బాధ. ఎందుకంటే నీ కొరకు అతను బాధపడుతున్నాడు. మరి అలా బాధ పెట్టడంలో నీకు ఏదైనా ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా అది లేదు. అంటే మనం వెళ్ళే సేవకుల్ని బాధ పెట్టినా లేకపోతే మరి దేవుని ప్రేమను మనం మరుగు చేసేసుకుంటూ దేవుని బాధ పెట్టినా మనకి ఏదన్నా ఉపయోగం ఉంటుందంటే ఉపయోగం కాదు కదా. ఆశీర్వాదానికి బదులు మనకేంటంటే కీడులు సమస్యలు ఎదురవుతుంటాయి. అలాగే ఏంటంటే మన సేవకుణ్ణి మనం బాధ పెట్టేలా ఉండకూడదు, అలా మన దేవుణ్ణి కూడా మనం బాధ పెట్టేలాగా ఉండకూడదు. ఇలా అంటున్నాడు, ఉపకారమును ధర్మమును చేయ మరొకడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మరి ఉపకారం చేయాలి, ఉపకారం చేస్తాం మర్చిపోకండి, ధర్మం చేస్తాం మర్చిపోకండి, అలాంటివి దేవుడికి ఇష్టమైనవి అని చెప్పేసి ఎవరికైనా నువ్వు సహాయం చేయాలి. ఒకవేళ ధన సహాయం చేయలేకపోయినా, వస్త్ర సహాయం చేయకపోయినా, ఆహార సహాయం చేయకపోయినా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో ఒకరిని సమాధానపరిచే
ధైర్యపరిచేవారుగా ఉండాలి, లేకపోతే ఒకరిని వాదార్చేవారుగానన్నా ఉండాలి. ఒకళ్ళ బాధను మరి నువ్వు దేవునికి అప్పచెప్పి వారిని హక్కును చేర్చుకునే విధంగానన్నా ఉండాలి. మరి అలాంటివి ఏంటంటే దేవునికి ఇష్టమైనవి అని చెప్పేసి ఈ వాక్యం చెప్తుంది. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మరి ఈ సేవకులు మనల్ని కాయుచున్నారు. మన సేవకులు దేవునికి దేవుడు మనకి కాపరులుగా పెట్టాడు, ఈ భూలోక కాపరులుగా సేవకుల్ని పెట్టాడు. మరి ఆ సేవకులు ఏం చేయాలంటే అనంట, మరి నీ సంఘంలోనికి బిడ్డలు వస్తుంది, ఈ బిడ్డలు నువ్వు రక్షించుకోగలుగుతున్నావా, మరి తప్పించుకునేలాగా చేస్తున్నావా అని చెప్పేశారట. దేవుడు ఏంటంటే నిజమే, దేవుడు సేవకులు దేవుడికి లెక్కప్ప చెప్పే విధంగా కూడా ఉండవలసి వస్తుందంట. అప్పుడు ఏం చేస్తారంటే మీ ఆత్మలను వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అంటున్నారు. అంటే వారు మరి దేవునికి లెక్క అప్పగించాలి. దేవునికి లెక్క అప్పగించే విషయంలో ప్రవ్వా నేను వారికి నువ్వు బోధించమన్నది బోధిస్తున్నాను, నువ్వు చెప్పమన్నది చెప్తున్నాను, అయినా సరే కానీ ఆ బిడ్డలు నా మాట వినడం లేదు ప్రవ్వా, నేను నీ సేవ చేయడంలో వాళ్ళ విషయంలో నేను తప్పిపోతున్నాను ప్రవ్వా అని చెప్పేసి వాళ్ళు బాధగా ఒకవేళ దేవునికి ప్రార్థన చేసి మన గురించి ఒకవేళ ప్రార్థన చేసి బాధగా దేవుడి దగ్గర ఏడిస్తే అది మనకు ప్రయోజనకరం కాదంట. అంతేకాకుండా ప్రవ్వా మీరు నాకు ఇచ్చిన సేవ ప్రకారం నేను సేవ చేయుచున్నాను, ఈ ఆత్మల్ని ప్రవ్వా నువ్విచ్చిన వాక్చాతుర్యంతో జ్ఞానంతో నేను రక్షించగలిగాను అని చెప్పేసి సంతోషంతో ఆనందంతో వారు మన కొరకు దేవునికి మొరపెట్టేలాగా మనం ఉండాలట. మరి కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. అంటే నిజమైన సేవకులకి నిజమైన దేవుణ్ణి నిజముతోని నీతితోని మరి భయభక్తులతోని మరి దేవుని ఎడల నడుచుకుని మాట్లాడుతూ ఉండే సేవకుల మాటకి మనం లోబడి ఉండాలంట. ఆ మాటకు మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో మరి ఏంటంటే వాళ్ళ ఆనందంతో మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారంట. అప్పుడు ఏంటంటే మనకి ఎంతగానో మనం ఇంకా రక్షించబడతాం. ఎందుకంటే సంఘ ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరం. ఆనాడు సంఘం ప్రార్థన చేయగా పేతురు సంకెళ్ళు విడవబడ్డాయి. అలా ఏంటంటే సంఖ్యలు అక్కడికక్కడ తెగిపడిపోయినాయి. సంఘ ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరమైంది. సంఘాన్ని నడిపించే మరి సేవకులకి కొంత అభిషేకం అనేది దేవుడు దయచేస్తాడు కాబట్టి మరి దేవుని సేవకుల ప్రార్థన కూడా మనకు ఎంతో ఆశీర్వాదకరమే. అలా ఏంటంటే దేవుణ్ణి దుఃఖపెట్టకుండా సేవకుల్ని దుఃఖపెట్టకుండా మనం నడుచుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం ఎంతో పొందుకుంటాము అని చెప్పేసి నాకు ఆలోచన కలిగింది. మరి దేవునికి మనం భయపడాలి. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన సేవకుడికి కూడా మనం లోబడి ఉండాలి. కానీ మరి మరి లోకంతో ఈ లోక ఆశలతో మునిగిపోయిన వారితో మనం ఏంటంటే వాళ్ళకి భయపడని అవసరం లేదు. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పేసి మనం తలంచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.